వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కళ్ళు మూస్తే ముగ్గురు, కళ్ళు తెరిస్తే ముగ్గురే. ఆ ముగ్గురు దేశాధినేతలే కనిపిస్తున్నారు. ఆ మూడు దేశాల పేర్లు వినిపిస్తున్నాయి. తాను తీసిన గోతిలో తానే పడినట్లయింది ట్రంప్ పరిస్థితి. తన ఓవర్ యాక్షన్ కాస్త ముగ్గురు అగ్రనేతలను ఏకతాటిపై తెచ్చింది. నిన్నటి వరకు ప్రపంచ దేశాధినేతలకు నిద్ర లేకుండా చేశారు ట్రంప్. సుంకల సునామీతో దడపుట్టించారు. అలాంటి వ్యక్తికి ఒకే ఒక్క దృశ్యం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చైనా వేదికగా జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ అగ్గిరాజేస్తోంది. ఇండో అమెరికా సంబంధాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య రిలేషన్స్ దిగజారనే అర్థంలో మాట్లాడారు. తాము భారత్, రష్యా దేశాలకు దూరమైనట్లేనని ఆయన కామెంట్లు చేశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో మోడీ, పుతిన్, జిన్పింగ్లు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన ట్రంప్ ఆ మూడు దేశాలకు ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. మిత్ర దేశంగా ఉన్న ఇండియా దూరమైనట్లు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగొచ్చు అంటూనే తాము భారత్, రష్యాలను కోల్పోయామన్నారు ట్రంప్. అదే సమయంలో కుట్రపూరిత చైనాతో భారత్, రష్యాలు జట్టు కట్టడం విచారకరమన్నారు. ఆ మూడు దేశాలకు సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా అంటూ తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్లో సెటరికల్ పోస్టు పెట్టారు. భారత్, రష్యాలు తమతో లేవనే బాధను కక్కలేక మింగలేక పంచుకున్నారు. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడుతున్న వేళ తియాజిన్ వేదికగా జరిగిన ఎస్సీఓ సదస్సులో రష్యా, చైనా, భారత అధినేతలు ఒకే వేదికపై కనిపించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు. తామంతా ఏకతాటిపై ఉన్నట్లు సంకేతాలు. దీంతో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రెసిడెంట్ ట్రంప్ తీరు వల్లే ఆ మూడు దేశాలు ఒకటే అనే వాదన కూడా అమెరికాలో వినిపించింది. ఇక అమెరికాలో ట్రంప్పై వ్యతిరేక స్వరం ఎక్కువైంది. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఒక వర్గం చర్యలను చేపడుతుంది. చైనాతో భారత్, రష్యాలు జట్టు కట్టడం ఖచ్చితంగా ప్రతి అమెరికన్ వెనులు వణుకు పుట్టిస్తుందంటూ ఆ దేశ రాజకీయ విశ్లేషకులు వేన్ జోన్స్ అభిప్రాయపడ్డారు. షాంఘై సమ్మిట్ను మూడు దేశాల మధ్య జరిగిన చారిత్రాత్మక సదస్సుగా అభివర్ణించారు. ప్రపంచంలో అమెరికా చేయని యుద్ధం లేదు. శాంతి పేరిట అమెరికా లేపే అశాంతి అంతా ఇంత కాదు. తమకు నచ్చని నిర్ణయాలు తీసుకునే దేశాలపై, దేశాధినేతలపై డైరెక్ట్ అటాక్, అవసరమైతే అసాసినేషన్ చేయడానికి ఏమాత్రం వెనకాడడు. తాను చేసే చర్యలను ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించుకోవడం పెద్దనకు వెనతో పెట్టిన విద్య. ప్రత్యర్థులు లొంగకుంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ చేయడానికి అమెరికా వెనకాడదు. అటు భారత్పై కాలు దువ్వి, ఇటు రష్యాపై కూడా నువ్వెంత అన్నట్లుగా వివరించిన ట్రంప్ ఇప్పుడు తాను చేసిన తప్పుకు కాస్త పశ్చాత్తాపడుతున్నట్లుగా కనిపిస్తుంది. తాము లేకపోతే ప్రపంచమే లేదన్నట్లు వివరించిన ఆయనకు చైనా, భారత్, రష్యాలు గట్టి షాక్ ఇచ్చాయి.